మిక్చర్. వారణాసిపై రాజమౌళి మహేష్ బాబు కన్నా ప్రియాంక చోప్రా ప్రేమ ఎక్కువగా పెంచుకుంటోందా? బ్లఫ్ మూవీ ప్రమోషన్స్ లోనూ ఈ సినిమా టాపిక్ తెస్తుందా? హాలీవుడ్ చిత్రాలతో కూడా రాని ఐడెంటిటీ వారణాసితో వస్తుందని ఫీల్ అవుతోందా? ఈ మూవీ కోసం జక్కన్న ఏం టెక్నాలజీ యూజ్ చేశాడో చూద్దాం. వారణాసి ప్రాజెక్ట్ గురించి రాజమౌళి మహేష్ బాబు కన్నా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతోంది ప్రియాంక చోప్రా. గ్లోబల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రియాంక రిలీజ్కు ఏడాది క్రితం నుండే ప్రమోషన్స్ షురూ చేస్తోంది. మహేష్ బాబు, పృథ్వీ, జక్కన్న జస్ట్ ఫ్యూ ఇంటర్వ్యూలతో సరిపెట్టేస్తే ప్రియాంక ఛాన్స్ దొరికినప్పుడల్లా వారణాసిని ప్రమోట్ చేస్తూనే ఉంది. అప్కమింగ్ ఫిల్మ్ బ్లఫ్ ప్రమోషన్స్లోనూ ఈ సినిమా గురించి టాపిక్ తేవాల్సిందే. రీసెంట్లీ వారణాసి తన కెరీర్ డిఫైనింగ్ మూవీ అంటూ బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేసింది ఈ గ్లోబల్ స్టార్ హీరోయిన్. తీసుకున్న రెమ్యునరేషన్కు గట్టిగానే న్యాయం చేస్తున్న ప్రియాంక వారణాసి ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేస్తోంది. వారణాసి ఇండియన్ వన్ ఆఫ్ ది అంబిషియస్ మూవీ అన్న మందాకిని ఈ సినిమా చూసినంతసేపు కాలంతో ప్రయాణిస్తామని, ప్రపంచాన్ని చుట్టేస్తామని, ఇదొక అడ్వెంచరస్ ఫిల్మ్ అంటూ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు తాను చూస్తానోనని ఎగ్జైట్మెంట్తో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. 14 నెలల నుండి షూట్ చేస్తున్నామని, ఇంకా 6 నెలల షూట్ పెండింగ్ ఉందన్న ప్రియాంక భారత చిత్ర పరిశ్రమను డిఫైన్ చేసే మూవీగా మారుతుందని పేర్కొంది. ప్రజెంట్ వారణాసి షూట్ జార్జియాకు షిఫ్ట్ అయింది. మహేష్ బాబు అక్కడికి రీచ్ అయ్యాడు. ఇక్కడ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు రాజమౌళి. అలాగే న్యూ టెక్నాలజీని టాలీవుడ్కు పరిచయం చేయబోతున్నాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యే ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్ కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న. కానీ గ్లోబల్ ప్రమోషన్స్ ను ప్రియాంకకు అప్పగించి ముందు నుండే సినిమాపై హైప్ క్రియేట్ చేసేస్తున్నాడు దర్శక ధీరుడు. మలయాళంలో దృశ్యం 3ని ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసి థియేటర్లోకి తెచ్చేస్తున్నారు మేకర్స్. హిందీలో కూడా శరవేగంగా షూట్ చేస్తున్నాడు అజయ్ దేవగన్. కానీ టాలీవుడ్ లో వెంకటేష్ మాత్రం ఇంకా షూటింగే మొదలు పెట్టలేదు. ఇదే టైంలో వెంకీ ఈ ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యాడు అన్న రూమర్స్ ఊపందుకున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్ లో దృశ్యం ఫ్రాంచైజీకి ఉండే ఫ్యాన్ బేస్ వేరు. సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే స్క్రీన్ ప్లేను థ్రిల్లింగ్ గా రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు జోతు జోసెఫ్. అందుకే ఏ భాషలో తీసినా ఆడియన్స్ ఆదరించారు. ఇప్పటివరకు మలయాళం, తెలుగు, హిందీ, కన్నడలో ఈ ఫ్రాంచైజీ నుండి దృశ్యం 1 and 2 ప్రేక్షకుల ముందుకొచ్చాయి. తమిళంలో పార్ట్ 1తో ఆపేశారు కమల్. నెక్స్ట్ పార్ట్ 3ని రెడీ చేస్తున్నారు ఆయా లాంగ్వేజెస్ మేకర్స్. దృశ్యం 3ని మలయాళంలో స్టార్ట్ చేసి గుమ్మడికాయ కొట్టేశారు మోహన్ లాల్ అండ్ జ్యోతు జోసెఫ్. ఏప్రిల్ 2న థియేటర్స్లోకి తెచ్చేస్తున్నారు. ఇక్కడే కాదు, యుఎస్ అండ్ గల్ఫ్ దేశాల్లో భారీ లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. హిందీలో కూడా అజయ్ దేవగన్ సైలెంట్గా కానిచ్చేస్తున్నారు. తాజాగా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. దృశ్యం 2 డైరెక్ట్ చేసిన అభిషేక్ పాఠక్ 3rd ఇన్స్టాల్మెంట్ డీల్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్నట్లు వెల్లడించారు. షూటింగ్ కూడా పలు ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరిస్తున్నట్లు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. మరి తెలుగు వర్షన్ సంగతేంటి? వెంకటేష్ దృశ్యం 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారు అంటే నో క్లారిటీ. అదే టైంలో కొత్త రూమరు వినిపిస్తోంది. వెంకటేష్ దృశ్యం 3ని చేయడం లేదన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. దీనికి మెయిన్ 3 రీజన్స్ వినిపిస్తున్నాయి. ప్రజెంట్ వెంకటేష్ వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి సినిమాలకు కమిట్ అయిన వెంకీ ఈ రీమేక్పై కాన్సంట్రేషన్ చేసే టైం లేదట. సంక్రాంతికి వస్తున్నాం హిట్స్ తర్వాత వెంకీ రెమ్యునరేషన్ పెంచేశారని, అతను అడిగినంత ఇచ్చుకునే పరిస్థితుల్లో దృశ్యం 3 ప్రొడ్యూసర్స్ లేరన్నది కొత్తగా వినిపిస్తున్న టాక్. అలాగే ఈ రీమేక్ వర్షన్ తను కంప్లీట్ చేసే టైంకి అప్పటికే మలయాళంలో, హిందీలో ప్రేక్షకులు చూసేయడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ రావని, ఫ్లాప్ అయితే హిట్ పరంపరకు అడ్డులా మారే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో వెంకీ మామ ప్రాజెక్ట్ చేయకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం. యాక్చువల్లీ దృశ్యం 3తో ఈ ఫ్రాంచైజీకి ఫుల్ స్టాప్ పెట్టేద్దామనుకున్నాడు జ్యోతు జోసెఫ్. అంతకన్నా ముందే వెంకీ ఫుల్ స్టాప్ పెట్టేస్తారేమో చూడాలి. సింగిల్ తర్వాత శ్రీవిష్ణు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేస్తున్నాడు. వారం గ్యాప్ లో 2 సినిమాలను లోడ్ చేస్తున్నాడు. మరి సింగిల్ హీరోయిన్స్ ఇవానా, కేతిక శర్మల సంగతి ఏంటి? కొట్టకు ఒక హిట్ కొడితే అదిదా సర్ప్రైజ్ బ్యూటీని టాలీవుడ్ పట్టించుకోవడం లేదా? ఇవానా ఫస్ట్ కమిట్ అయిన మూవీ ఉందా లేదా? సింగిల్ తర్వాత శ్రీవిష్ణు జోరు చూపిస్తూ ఉంటే హీరోయిన్స్ ఇవానా, కేతిక శర్మల కెరియర్ మాత్రం అవకాశాలు లేక డల్ గా సాగుతోంది. సింగిల్లో పూర్వ, హరిణి పాత్రలో ఒదిగిపోయారు ఇద్దరు భామలు. కెరియర్ మొదలుపెట్టిన 4 ఏళ్లకు ఈ మూవీతో ఫస్ట్ హిట్ కొట్టింది కేతిక. ఇవానా టాలీవుడ్ డెబ్యూతోనే సక్సెస్ చూసింది. ఈ ఇద్దరు ఇక వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు అనుకుంటే తెలుగులో మరో కొత్త సినిమాల కబుర్లేంటో చెప్పలేదు ఈ భామలు. సింగిల్ కన్నా ముందు కేతిక రాజేష్ ఎం సెల్వా దర్శకత్వంలో బైలింగ్వెల్ ఫిల్మ్ కు కమిట్ అయింది. అదితిరావు హైదరి, కేతిక లీడ్ రోల్స్ లో 2023లోనే ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అసలు ఉంటుందో ఉండదో క్లారిటీ లేదు. ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్న కేతిక ఇన్స్టాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు హీట్ ఎక్కించే ఫోటోలు మాత్రం అప్లోడ్ చేస్తోంది. చివరకు తన టాలెంట్ కోలీవుడ్ గుర్తించడంతో డెబ్యూకి సిద్ధమైంది భామ. మీసాయ మురుక్కు 2లో హిప్ హాప్ తమిళతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది కేతిక.
లవ్ టుడేతో క్రేజ్ తెచ్చుకున్న ఇవానా సింగిల్ మూవీ తర్వాత టాలీవుడ్ ఆఫర్స్ కొల్లగొడుతుంది అనుకుంటే సీన్ రివర్స్ అయింది. సింగిల్ కన్నా ముందే దిల్ రాజు బ్యానర్ లో ఆయన సోదరుని కుమారుడు ఆశీష్ హీరోగా సెల్ఫిష్ అనే మూవీతో తెరంగేట్రం చేయాల్సింది. కానీ ఆ సినిమాకు సుకుమార్ స్క్రిప్ట్ పుష్ప 2 షూటింగ్ కారణంగా ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టాల్సి వచ్చింది. అదే టైంలో గీతా ఆర్ట్స్ నుండి సింగిల్ మూవీ ఆఫర్ రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక తెలుగులో కొత్త సినిమా అప్డేట్ ఇవ్వని ఇవానా తమిళంలో మాత్రం జీవాతో జొలియా ఎరుంతా ఓరుతాన్లో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. సింగిల్ బ్యూటీలు ఈ ఏడాదిలా సింగిల్ ప్రాజెక్ట్స్ తో కెరియర్ నెట్టుకొస్తున్నారు. టాలీవుడ్ రైజింగ్ బ్యూటీలను కోలీవుడ్ తన్నుకుపోతోంది. ముఖ్యంగా టాలెంటెడ్ తెలుగమ్మాయిలకు గాలం వేస్తోంది. కోర్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీదేవిని పట్టుకెళ్లిన తమిళ మేకర్స్ ఇప్పుడు ఒక్క సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయిన మరో ముద్దుగుమకు బ్రేక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుండి తక్కువ టైంలో సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన తెలుగు సోయగం వైష్ణవి చైతన్య. బేబీలో ఆమె నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కగా ఆడియన్స్ నుండి ద్వేషాన్ని ఎదుర్కొంది వైషు. ఇది ముందే ఊహించింది కాబట్టి నిలదొక్కుంది. బేబీ టీం కూడా వైషుకు అండగా నిలవటంతో త్వరగానే ఆమెపై ఉన్న నెగిటివిటీ పోయింది. కానీ వైష్ణవికి ఆ రేంజ్ సక్సెస్ మళ్లీ దక్కలేదు. బేబీ తర్వాత చేసిన 2 సినిమాలు డిజాస్టర్స్ గా మారాయి. ఆశిష్ లవ్ మీ, సిద్ధు జొన్నలగడ్డ, జాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ 2 మూవీస్ మధ్యలో కమిట్ అయిన చెన్నై లవ్ స్టోరీ ప్రాజెక్ట్ నుండి క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల తప్పుకుంది. ప్రెజెంట్ మేడం ఎపిక్ ది సెమిస్టర్ చేస్తోంది. మరోసారి బేబీ హీరో ఆనంద్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది వైషు. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ మూవీకి దర్శకుడు. చెన్నై లవ్ స్టోరీ నుండి తప్పుకున్న వైష్ణవిని చెన్నై ఇండస్ట్రీ పిలుస్తోంది. ఈ టాలెంటెడ్ అండ్ రైజింగ్ బ్యూటీని గ్రాబ్ చేస్తుంది కోలీవుడ్. జీవి ప్రకాష్ హీరో అండ్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కిస్తున్న 2 సినిమాలో ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది వైషు. హాట్స్పాట్ ఫేమ్ విఘ్నేష్ కార్తిక్ ఈ సినిమాను డీల్ చేయబోతున్నాడు. ఇప్పటికే కోర్టు ఫేమ్ శ్రీదేవి పట్టుకెళ్లిన కోలీవుడ్ ఇప్పుడు వైషుకు గాలం వేస్తోంది. మరి ఈ ఇద్దరికి తమిళ తంబిలు బ్రేక్ ఇస్తారో లేదో తేలాలంటే ఇంకొంత టైం పడుతుంది. స్త్రీలకు బ్రేక్ ఇచ్చాం, అనశ్వర రాజన్ కు క్రేజ్ తెచ్చాం, ఇక చాలు వాళ్ళకు వీళ్ళకు లైఫ్ ఇచ్చుడేనా, నా కెరియర్ చూసుకోవద్దా అని గట్టిగానే ఫిక్స్ అయినట్లున్నాడు రోషన్. ఈసారి ఏళ్లకేళ్లు గ్యాప్ ఇవ్వకుండా వరుసగా ప్రాజెక్టులకు ఓకే చెప్తున్నాడు రోషన్. స్టార్ కిడ్ రోషన్ ఇకపై గ్యాప్ తీసుకోవాలని అనుకోవట్లేదు. పెళ్లి సందడి తర్వాత ఛాంపియన్ తీసుకొచ్చేందుకు 4 ఏళ్లు టైం తీసుకున్న ఈ టాలీవుడ్ హృతిక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలెక్కించాడు. హిట్ చిత్రాల దర్శకుడు శైలేష్ కోలనుతో ఏమో ఇది చేస్తున్నాడు రోషన్. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ దసరాను టార్గెట్ చేయబోతోంది. ఏమో ఇది సెట్స్ పైకి వెళ్లిందో లేదో మరో మూవీని ప్లాన్ చేస్తున్నాడు రోషన్. డిఫరెంట్ లవ్ స్టోరీలను అందించే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నాడట. ఇంద్రగంటి బేస్ లైన్ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. మొత్తానికి హీరోయిన్స్ కు బ్రేక్ ఇవ్వడమే కాదు, తనకు తాను బ్రేక్ ఇచ్చుకునేందుకు కెరియర్ పై గట్టిగానే ఫోకస్ చేస్తున్నాడు రోషన్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. ఈ సంక్రాంతికి నారీ నడుమ మురారితో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కిన శర్వానంద్ అప్ కమింగ్ ఫిల్మ్ భోగి నుండి ఫస్ట్ లుక్ రివీల్ చేసింది టీం. ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు శర్వ. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హైతి నటిస్తున్న ఈ సినిమా కోసం నెక్స్ట్ ఇయర్ భోగి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదంటోంది టీం. ఈ ఏడాది ఆగస్టు 28నే ప్రేక్షకుల ముందుకొస్తోంది ఫిల్మ్. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక ఒకటయ్యారు. ఎన్నో ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న ఈ జోడీ 7 అడుగులతో ఏకమైంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటివరకు గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లో కలిసి నటించిన ఈ క్యూట్ పేర్ రణబాలితో 3rd టైం జోడీ కడుతున్నారు. ఇది వాటి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ NTV and this is Akshay signing off. Bye bye.